జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్‌లో ఒక రిపోర్టర్ ఒక అడగకూడని క్వెషన్ ఒకటి అడగటం జరిగింది ఆయన్ని. ఇంకెమ్మటనే ఫేస్ ఎక్స్‌ప్రెషన్ మారిపోద్ది కదా! ఆయన్ని అటువంటి క్వెషన్‌లు అడిగితే. సంబంధించి అసలు ఆ రిపోర్టర్ అడిగిన క్వెషన్ ఏంటంటే, "మీరు అసెంబ్లీ సమావేశాలకి ఎళ్తారా? ఎళ్ళరా?" అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రిపోర్టర్ క్వెషన్ అడగటం జరిగింది. దానికి ఆయన ఏం సమాధానం చెప్పాడంటే, "ఎళ్తానో, ఎళ్ళనో అని చెప్పటానికే ఆయన చెప్పిన సమాధానం నా ముక్కేది అంటే ఇలా తిప్పి చూపించినట్టుంది." యాక్చువల్‌గా ఆయన ఎప్పటినుంచో చెప్పిన కథే. ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీకెళ్ళను. ఎందుకెళ్ళను? ప్రతిపక్ష హోదా ఉంటే మైకిస్తారు. కాబట్టి నేను ప్రజల తరపు నుంచి పోరాటం చేస్తాను అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. ప్రతిపక్ష హోదా అనేది కల్పిస్తే ఏ నాయకుడికైనా లీడర్ ఆఫ్ ద హౌస్ చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు మైక్ వస్తదో అంతేసేపు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మైక్ ఇవ్వాల్సి ఉంటది. అలా ఆ విధంగా మైక్ వస్తే గనక నేను ఖచ్చితంగా వెళ్ళి ఫైట్ చేస్తాను అని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఇది ఆయన బయటికి చెప్పిన మాట. కానీ ఆయన అసెంబ్లీ సమావేశాలకి ఎందుకు ఎళ్ళట్లేదంటే గనక ఇప్పుడు గతంలో 2019 నుంచి 2024 మధ్యన టీడీపీ వాళ్ళకి 23 సీట్లున్నప్పుడు వాళ్ళని ఎంతలా చెడుగుడు ఆడుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈయనకి 11 సీట్లున్నాయి. ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఈయన ఎళ్ళడు. ఎళ్తాను అని చెప్తాడు గానీ, ఆ తర్వాత ఏదో ఒక షాక్ పెట్టుకుండి అక్కడి నుంచి జంప్ అయిపోతాడు. ఒకటో, రెండో సెషన్‌లకెళ్తాడు. అక్కడి నుంచి జంప్ ఇంక. ఎందుకంటే వాళ్ళు అడిగే క్వెషన్‌లకి వీటికి వీళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు అధికార పక్షాన్ని ఏ విధంగా క్వెషన్ చేస్తాడో, అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని క్వెషన్ చేయడం జరుగుతది. ఎందుకు క్వెషన్ చేస్తారంటే, గతంలో పరిపాలించింది ఈళ్ళే కదా! ఈళ్ళే కదా ఎలగబెట్టింది. వీళ్ళు చేసిన తప్పులు ఏయైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడడం జరుగుతది. వాటి గురించి మాట్లాడితే వీళ్ళేమన్నా సమాధానం చెప్పగలరా అసల? దేని గురించైనా సబ్జెక్ట్ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు గాని, ఆ మిగిలిన ఎనకాల జనం గాని మాట్లాడగలరా? ఎమ్మటనే స్క్రిప్ట్ ఉంటేనే వీళ్ళు చదవలేరు. ప్రెస్ మీట్‌కొచ్చి ఆ స్క్రిప్ట్ ఉంటేనే కింద వేళ్ళలో పడి మాట్లాడడం జరుగుతది. ఇంక స్క్రిప్ట్ లేకుండా వాళ్ళు ఏదన్నా క్వెషన్ అడిగితే వీళ్ళు సమాధానం చెప్పే పరిస్థితులు ఉంటాయా? కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అతి తెలివి ఉపయోగించి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. అందుకని నేను ఎళ్ళట్లేదు అనే విధంగా జనంలోకి కన్వే చేస్తున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం ఎక్కడికెళ్ళి చేశాడు జగన్మోహన్ రెడ్డి? అసెంబ్లీకెళ్ళే చేశాడు కదా! ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఎందుకు ఎళ్లి ప్రమాణ స్వీకారం చేశాడు అసెంబ్లీలో? అది కూడా చేయటం మానేయొచ్చు కదా! జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే మాటలు ఎంత ఎటకారంగా ఉంటాయంటే, అసెంబ్లీ సమావేశాలు అక్కడ జరుగుతాయంట. ఇక్కడ ఈయన ప్రెస్ మీట్ పెట్టుకుండి, అందులో అడిగే క్వెషన్‌లు ఇక్కడ ప్రతిపక్షం కింద కూర్చుండి ఇక్కడ ప్రెస్ మీట్‌లో ప్రతిపక్షం కింద కూర్చుండి క్వెషన్ చేస్తా ఉంటాడంట. ఎలా ఉందంటే 'బిగ్ బాస్' టీవీ షో జరుగుతూ ఉంటే దానికి రివ్యూలు చెప్తారు కదా! అలాగే ఇక్కడ అసెంబ్లీకి సంబంధించిన రివ్యూలు ఈయన ఇక్కడ చదువుతారనమాట. జనాలను గొర్రెలు చేయడం తప్ప ఆయన మాట్లాడే మాటల్లో ఎటువంటి ఉపయోగం ఉండదు. కాసేపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పక్కన పెడితే అసలు టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదంటే గనక ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయనకి కొన్ని వెసులుబాట్లు ఇవ్వాల్సి ఉంటది. ఆయన సెక్యూరిటీ పెంచాల్సి ఉంటది. దానివల్ల ఏమవుతదంటే ఈయన మీద ఏదన్నా చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటే గనక మనోడు బోలెడు చేసాడు కదా! అధికారంలో ఉన్నప్పుడు. ఒకటా రెండా? వందల తప్పులు చేసాడు. ఏదన్నా ఎమ్మటనే చర్యలు తీసుకోవాలంటే గనక ఎమ్మెల్యేగా ఉంటే గనక వెంటనే వెళ్లి చర్యలు తీసుకోవచ్చు. పోలీసులు వెళ్లి అరెస్ట్ చేయడం ఇటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే గనక ఎమ్మటనే మూసేయొచ్చు. దొరికిన ఎమ్మటనే. అదే ప్రతిపక్ష హోదాలో ఉంటే గనక అంత ఈజీగా చేయటం కుదరదు. అందుకనే టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అలా అట్టిపెట్టి ఉంచేది. మన జగన్మోహన్ రెడ్డి గారేమో మనకు చెప్పే కల్లబొల్లి మాటలేంటంటే ప్రతిపక్ష హోదా ఇస్తే నాకు మైక్ వస్తది. నేను చెడు కూడా ఆడేస్తాను ఇంకా అవతల అధికార పక్షాన్నే అన్నట్టు మాట్లాడతాడు. ఈయన ప్రతిపక్ష హోదా వస్తే గనక సేఫ్ జోన్‌లో ఉంటాడు. కొంచెం సెక్యూరిటీ పెరుగుతది. ఒక మంత్రి స్థాయి లెవెల్ ఆయనకి ప్రతిపక్ష హోదా ఉంటే వస్తది. సో, ఇటేమో టీడీపీ వాళ్ళు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే మీకు తెలుసు ఆల్రెడీ చెప్పాను. ఈయనేమో ఎళ్ళడు. ఒకాళ ఇచ్చినా గాని ఎళ్ళడు. ఎళ్లి ఒకటో, రెండో సెక్షన్‌లో కూర్చుండి ఆళ్ళు నన్నేదో అన్నారని చెప్పి బయటకొచ్చేస్తాడు. అంతకు మించి జరిగేదేం లేదు.